తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఇది ప్రీ ఫైనల్స్ మనం మొదలెట్టాక జరుపుకుంటున్నటువంటి రెండవ ప్రీ ఫైనల్ సంచిక. నాలుగు ప్రీ ఫైనల్స్ తర్వాత వచ్చిన మార్కులను గణించి అందులో తక్కువ మార్కులు వచ్చినా ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ముగ్గురు ఫైనల్స్కి చేరుతారన్నమాట. పోటీలో ప్రథమ విజేతకు 3 లక్షలు, రెండవ విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలు, అలాగే ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన గాయని లేదా గాయకుడికి 10,000 రూపాయలు, పోటీ నుండి నిష్క్రమిస్తున్న ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలను ఇస్తున్నారు గోదావరి HDPE పైప్స్ వారు. నాకు మా వాద్య బృందానికి గాయని గాయకులందరికీ అందమైన దుస్తులను అందిస్తున్నారు CMR విశాఖ వారు. వారిద్దరికీ మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం చప్పట్లతోటి. ధన్యోహం. ఇక ఈనాటి ముఖ్య అతిథి చిరు పరిచయం. చిరంజీవి దారివేముల రామజోగయ్య శాస్త్రి ఇంతవరకు 800కి పైగా అన్ని రకాల పాటలు రాసి ఫిల్మ్ఫేర్ తదితర పురస్కారాలన్నింటినో అందుకున్నారు. ఆ చిరంజీవిని సాదరంగా వేదికపైకి మీ చప్పట్లతోటి ఆహ్వానిస్తున్నాం. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. రామజోగి శాస్త్రి గారు వచ్చారు కాబట్టి ఆయన రాసి నేను పాడిన పాట సింపుల్ సాంగ్, మంచి పాట, శతమానం భవతి అన్న సినిమా నుంచి మిక్కీ జే మేయర్ గారు కంపోజ్ చేసినటువంటి ఈ పాటను పాడడానికి ప్రయత్నిస్తాను. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, పూలకదే మరి పలకదే తొలి బలపున తడిసి, దేవదాసే కాడిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, పూలకదే మరి పలకదే తొలి బలపున తడిసి. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి, అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా, జత నడిచే మనసు కదే హాయి రాగాల మనిగా. దినమొక రకముగా పెరిగిన సరదా నిను విడి మనగలదా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, పూలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. La 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 la. ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమను, నేనే ప్రేమ లేఖగా మారి ఎదుటే నిలిచాను. చదువుకుని బదులిదని చెప్పుకోలేవులే మనస, పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష. తెలుపక తెలిపిన వలపొక వరమణి కడలిగా అలలగస. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, పులకదే మరి పలకదే తొలి బలపున తడిసి, దేవదాసి కాడిదాసి
పొగిడిన కొంత మిగిలిపోయేంత అందం నీది. లలిత గీతాలు ఎంపిక చేసుకుని పాడుతున్న చిరంజీవులందరూ కూడాను సినిమాలలో రానటువంటి లలిత గీతాలను. ముందుగా గణేష్ మన ముందరికి వస్తున్నారు, ఆహ్వానించండి. గణేష్ ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారి రచన, గానం సంగీతం శివలంక పూర్ణవర్ధని గారు. సాగుమా ఓ నీలి మేఘమా. నవనీతమైపోవ నవగీతమైలేవా గగన వీణా మృదుల రాగమా సాగుమా ఓ నీల మేఘమా సాగుమా ఓ నీల మేఘమా గగన వీణా మృదుల రాగమా సాగుమా ఓ నీల మేఘమా. చేల పీయూషములు వ్రాల బీటవారిన చేల పీయూషములు వ్రాల గరికలేని పొలాన మరకతమ్ములు తేల సాగుమా ఓ నీల మేఘమా సాగుమా ఓ నీల మేఘమా సాగుమా ఓ నీల మేఘమా. కవిరాజు నిన్ను చూచి నవనీతమైపోవా కవిరాజు నిన్ను చూచి నవనీతమైపోవా నవనీతమైపోవా నవగీతమైలేవా సాగుమా ఓ నీల మేఘమా సాగుమా ఓ నీల మేఘమా సాగుమా ఓ నీల మేఘమా. చూచి విరహిణులు నిట్టూరుపులు నింప నిన్ను చూచి విరహిణులు నిట్టూరుపులు నింప నిట్టూరుపులు నింప నిలువెల్ల పులకింప సాగుమా ఓ నీల మేఘమా సాగుమా ఓ నీల మేఘమా గగన వీణా మృదుల రాగమా సాగుమా ఓ నీల మేఘమా నీల మేఘమా ఓ
చక్కగా పాడాను. థ్యాంక్ యూ. నా అనుభవంలోకి వచ్చినంత వరకు కొన్ని కవితా వస్తువులు ఉంటాయి. అమ్మ, శివుడు, శ్రీకృష్ణుడు, చందమామ, వెన్నెల, అలాగే మేఘం కూడా. ఆ విషయాలను పట్టుకుంటే ఎంతమంది ఎన్ని రకాల ఎన్ని వేల పాటలైనా రాయొచ్చు. అలాంటి ఒక మంచి కవితా వస్తువుని ఎంచుకుని గురువుగారు రాసినటువంటి లలిత గీతం అద్భుతం. మంచి ప్రారంభం ప్రోగ్రాంలో. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. కాళిదాసు మేఘ సందేశం రాస్తే ఈయన మేఘానికి సందేశం రాశారు నారాయణ రెడ్డి గారు. మేఘానికి చెప్తున్నాను అనమాట, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి అని చెప్పి. నిన్ను చూసి విరహిణులు నిట్టూర్పులు నింప నిలువెల్ల పులకింప. కవిరాజు నిన్ను చూసి నవనీతమైపోవా, నవగీతమై లేవా. కవులకు ఎంత స్ఫూర్తి మేఘం అన్నది. రెండో విషయం మేఘ సందేశం గురించి, విరహిణుల గురించి. వేరే ఎవరి ఒత్తిడి లేనప్పుడు కవి విశృంఖలంగా రాయదలుచుకుంటే ఎంత గొప్పగా రాస్తాడనడానికి. ఇక్కడ హాయిగా ఆయనకు తోచినటువంటి చక్కటి ఆయన భావుకతను పేపర్ మీద బదిలిపరిచారని. నువ్వు పాడిన దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. మొట్టమొదటి ఆలాప్ మాత్రం ఎండ్కి వచ్చేసరికి స్లైట్లీ షార్ప్ అయింది. దట్స్ ఆల్. మిగతా అంతా చాలా బాగుంది. బాగా పాడినందుకు, ఇవాటి కార్యక్రమానికి ఈ సంచికకు మంచి ప్రారంభాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. నాదప్రియ దా. నాదప్రియ ఎంపిక చేసుకున్న పాట వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ రచన, సంగీతం గానం శేషగిరీశం. ఇది వసంత గానం. ఇది వసంత గానం మది కుసుమ పరాగం. ఇది వసంత గానం మది కుసుమ పరాగం. ఇది వసంత గానం మది కుసుమ పరాగం. ఇది జీవనవని విరిసిన ఆమని నవనందనం. ఇది వినీల హృదయాంబరం చుంబిత చంద్రోదయం. ఇది వసంత గానం మది కుసుమ పరాగం. నిదురించిన శిశిర వీధి ఉదయించిన మధుమాసం. సిరిమల్లెల చిరునవ్వులు చిలికించగ మన కోసం. నిదురించిన శిశిర వీధి ఉదయించిన మధుమాసం. సిరిమల్లెల చిరునవ్వులు చిలికించగ మన కోసం. ఎలకోయిల కలరవాలా ఎలకోయిల కలరవాల చిగురించెను చైత్రగీతి. ఎలకోయిల కలరవాల చిగురించెను చైత్రగీతి. ఇది వసంత గానం మది కుసుమ పరాగం. గున్నమావి లేచి ఉరుల వన
జీవనవని విరిసిన ఆమని నవనందనం ఇది వినీల హృదయాంబర చుంబిత చంద్రోదయం ఇది వసంతగానం మది కుసుమ పరాగం. బాగా పాడామమ్మా. పాట అనేది ఒక 3 నిమిషాల ఎఫైర్. మొదలు పెడితే ఆకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వినేటప్పుడు ఆ శ్రోతకి ఒక రసానుభూతిని కలిగిస్తూ కళ్ళ ముందు ఒక దృశ్యాన్ని ప్రజెంట్ చేయగలిగితే ఆ పదచిత్రం చాలా గొప్పగా ఉంటుంది. సో అలాంటి ఒక పదచిత్రం నాకు ఇందులో ఇది వినీల హృదయాంబర చుంబిత చంద్రోదయం, ఆకాశాన్ని ముద్దు పెట్టినటువంటి చంద్రోదయం, ఆకాశాన్ని ముద్దు పెట్టుకున్న చంద్రుడు ఒక పిక్చర్ మన కళ్ళ ముందుకు వస్తుంది. సో ఇలాంటి వాటిలోనే ఆ మెరుపులు కొన్ని, పాట ఎంత గొప్పగా ఉన్నా, శిల్పం ఎంత గొప్పగా ఉన్నా, ఇలాంటి చమక్కులు లేని పాటలో ఏదో ఒక వెలితి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ లైన్ నాకు ముఖ్యంగా చాలా బాగా నచ్చిన విషయం. తర్వాత ఇది వసంతగానం మొదటి లైన్లోనే మది కుసుమ పరాగం, ఆ పరాగం యొక్క ఫ్రాగ్రెన్స్ అది దాన్ని ఫస్ట్ లైన్లో ప్రజెంట్ చేశారు. గొప్పగా ఉన్న పాట, మంచి పాట ఎంచుకున్నాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాదప్రియ గానప్రియ మాత్రమే కాదు, నువ్వు అక్షరప్రియవు కూడా. ఎందుకంటే నీ ఉచ్చారణ కూడా అంత బాగా ఉంది కాబట్టి. నాకు అర్థమైందిలే ఇది. ఇందులో రాసినవాడు నెల్లూరు వాడు, సంగీతం చేసినవాడు నెల్లూరు వాడు, నువ్వు నెల్లూరు అమ్మాయివి. అందుకని కొంచెం ఎక్కువగా మనసు పెట్టి పాడినట్టు కనపడుతుంది పాడుతున్నప్పుడు, ఎక్స్ప్రెషన్ అవన్నీ చూస్తుంటే. వీళ్ళందరూ కూడా మా మిత్రులు, మేమందరం ఒక అసోసియేషన్లో మేమందరం కలిసి ఒక సభ్యత్వం ఉంది. మా మిత్రుడు పేరుతో, పరమపదించిన ఒక మిత్రుడి పేరుతో ఉండేటటువంటి ఒక సంస్థ. వెన్నెలకంటి ఈ సినిమాకి రాకముందర నుంచి నాకు మిత్రుడు, బాగా జూనియర్ అనుకోండి వేషం. శేషగిరీశం గాయకుడు వస్తహా పాడారు. దీంట్లో ఉన్నటువంటి ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాకుండా ఈ పాటకు ఇంకా సుగంధాన్ని అద్దడం కోసమని మా పిల్లలందరికీ మెంటార్గా ఉన్నటువంటి బివి శ్రీనివాస్ గారు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కంపోజ్ చేశారన్నమాట. ఫస్ట్ ఆలా పాడు ఒకసారి. ఇది వసంతగానం. చాలు. వార్మప్ కానప్పుడు పాడడానికి ఏమవుతుందంటే, ఎవరికైనా అవుతుంది అది. మొదలు పెట్టగానే ఒక చిన్న వైబ్రేషన్ వస్తుంది గాత్రంలో. నువ్వు మొట్టమొదటి స్టార్ట్ చేసిన ఇది వసంతగానం ఇది నుంచే మొదలైంది. ఇప్పుడు నువ్వు పూర్తి పాట పాడి వామప్ అయిపోయి కాబట్టి ఫస్ట్ క్లాస్గా వచ్చింది. తర్వాత కుసుమ పరాగం ఎలా పాడుతున్నావు? మది కుసుమ పరాగం, మది కుసుమ పరాగం, కుసుమ పరాగం మా దాని అది క్లారిటీ ఏమిటో తెలియట్లేదు నాకు. ఎందుకంటే నీకు నాకే లో ఇది బాగా. నీకు మది కుసుమ పరాగం అది మాత్రం అన్న ఒకసారి. మది కుసుమ పరాగం. తక్కువ నోట్ అని తెలుసు అది. మది కుసుమ పరాగం. లోవర్ నోట్సే కష్టం, పైన గట్టిగా ఇచ్చే వచ్చేస్తుంది. ఫస్ట్ చరణంలో మన కోసం మీద ఒక సంగతి అన్నావు. ఏంటి ఆ సంగతి తల్లి? మన కోసం. ఇలా రాలేదని నీకు తెలుసు. మన కోసం ఇంత ఇంత పర్ఫెక్ట్గా రాలేదు. ఆ 3 చిన్న చిన్నవి పక్కన పెడితే అద్భుతంగా పాటను అనుభవిస్తూ రసస్ఫోరకంగా పాడావు. జేజేలు. ధన్యవాదాలు. సుగంధిని రామా. సుగంధిని ఎంపిక చేసుకున్న పాట, సంగీతం గానం సాలూరు రాజేశ్వరరావు గారు, రచన సన్యాసిరాజు గారు, వారి తండ్రి గారే. వామ్మో, ఎంత గొప్ప పాట తల్లి. కలగంటి కలగంటి కమల రేకుల వంటి కన్నులు గల స్వామి కనిపించనే.
కలగంటి కమలారే కులవంటి కన్నుల గల స్వామి కనుపించనే 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 కలగంటి కలగంటి కమలారే కులవంటి కన్నుల గల స్వామి కనుపించనే 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 మోసపోతీనమ్మ లెస మెరుగక నేను పతి ఎంతో పిలచిన పలుకనైతి పతి ఎంతో పిలచిన పలుకనైతి కలగంటి కలగంటి కరుణాతో నన్ను తన కౌగిటరమ్మని కరుణాతో నన్ను తన కౌగిటరమ్మని కలలో నా బుగ్గ కరచేనమ్మా కరచేనమ్మా ఆహా కలగంటి కలగంటి కాముకేలికి నన్ను కలియారమ్మను చూను కాముకేలికి నన్ను కలియారమ్మను చూను విభుడు మెల్లగా విన్నవించేనమ్మా విభుడు మెల్లగా విన్నవించేనమ్మా ఇంతలోన నాకు మెలకువ కలిగేను కన్నులిప్పి చూడ కల్లాయిని అంత కల్లాయిని కలగంటి కలగంటి కమలారే కులవంటి కన్నుల గల స్వామి కనుపించనే 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 ఆహాహా ఆహాహా. బాగా పాడావమ్మా, ఒక మైమర్పులోకి తీసుకెళ్ళావు. థ్యాంక్ యూ సార్. మంచి సాహిత్యాన్ని ఎంచుకున్నావు. ఏం చెప్తాం, రాజేశ్వరరావు గారి పాటలు అంటే ఆయన ఎలా పాడి ఉంటారా అని అది ఊహిస్తూ కూర్చున్నాను. చక్కగా పాడు. ఆల్ ద బెస్ట్. పై స్థాయికి వెళ్తున్నప్పుడు ఎందుకు అంత సాఫ్ట్ చేసేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. సెకండ్ చరణంలో కాముకేళికి నుంచి పాడు. కాముకేళికి నన్ను కలియారమ్మను చూను కాముకేళికి నన్ను కలియారమ్మను చూను విభుడు మెల్లగా విన్న విభుడు మెల్లగా ఎంత గొప్ప మెల్లగా మెల్లగా అంతే. బట్ కన్నోలు ఎంత బాగా అంటున్నావు, అచ్చం రాజేశ్వరరావు గారు అన్నట్టే. కన్నోలు గల స్వామి కనిపించనే, అది ఆయన అంటేనే బాగుంటుంది. ఏమి గాత్రం, ఎంత ముగ్ధ మనోహర స్వరూపం ఆయనది. కలగంటి కలగంటి కమలారే కులవంటి కన్నుల గల స్వామి కనిపించనే కనిపించనే కనిపించనే. కరుణతో నన్ను తన కౌగిట రమ్మని ఆ ఒక్క లైన్ పాడు తల్లి, దాని గురించి చెప్పవలసిన విషయం ఉంది. కరుణాతో నన్ను తన కౌగిట రమ్మని. ఆయన చేసిన సినిమా పాట ఏదైనా గుర్తొచ్చిందా? కరుణాతో నన్ను తన కౌగిట రమ్మని, ఆ తోట తారార ఆకుపచ్చని బయలు
ఆవంక గొరవంక అన్నీ ఉన్నాయిలే, చిరుగాలి తరగలా తనారీరరా. దుఃఖం రాదు తల్లి, మానవ మాతృడు కంపోజ్ చేయగలిగిన పాటలు. అది దుఃఖం రాదు, అది కదా గాంధర్వం అనేటటువంటిది. అది వినంగానే నాకు ఆ కరుణతో నన్ను తన కౌగిట రమ్మని. ఎందుకే నీకు ఇంత తొందరగా? ఒక మనిషి దగ్గర ఒక విద్వత్ ఉంటే అది నేను అడిగేది, అడ్రస్ కావాలి. అడ్రస్ వినంగానే ఇది రాజేశ్వరరావు పాట అని చెప్పగలగాలి. ఆయన ఆర్కెస్ట్రేషన్ సరే, ఆయన పాడే పద్ధతి సరే ఎంత అందంగా ఉందో చెప్పడానికి వీల్లేదు. ఆ మహానుభావుడి దగ్గర పనిచేసే భాగ్యం నాలాంటి అర్భకుడికి కూడా దొరికిందని చెప్పుకోవడానికి గుండె ఛాతి నిముర్చుకుని చాలా గట్టిగా ధైర్యంగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఎలా పాడానని అంటలే, ఆయన దగ్గర పాడే అదృష్టం నాకు కూడా దక్కింది. ఏమీ తెలియనట్టు అమాయక ప్రజానికల్లా అలా నిలబడి ఉండేవారు ఆయన మహానుభావుడు. చాలా మంచి పాట ఇచ్చావు తల్లి, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఈ తరం వాళ్లకు కూడా ఇలాంటి పాటలు అప్పచెపితే ఎంత బాగా పాడతారు అన్నది చాలా ముఖ్యం. ఇలాంటి సంగీతం స్పందన ఉన్నంత వరకు మనిషి డెఫినెట్గా మనిషిలాగా ఆలోచిస్తాడు, నో డౌట్ అబౌట్ దట్. సాయి హారిక రా తల్లి. సాయి హారిక ఎంపిక చేసుకున్న పాట, రచన సంగీతం ఇంకొక సరస్వతి పుత్రులు, గాన సుధాకర మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, గానం శ్రీమతి సురేఖామూర్తి గారు, దొంగ చూపులేలా. తూ
చక్కగా పాడామమ్మా. థ్యాంక్ యూ సార్. బాలు గారు కంపోజ్ చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అప్పుడు ఆయన కంపోజిషన్స్ విని నేను అనుకునేవాడిని మనసులో, ఒక సింగర్ కంపోజర్ అయితే ఇంత అద్భుతంగా ఉంటాయి పాటలు అంటే ఒక స్పెషల్ టచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా ఉంటాయి, చుట్టూ చెంగా విచిర లాంటి పాటలు అలా అనుకునేవాడిని. అలాగే ఒక విద్వాంసుడు, సంగీతం యొక్క పట్టు బాగా తెలిసిన ఒక మహానుభావులు కారణజన్ములు పుంభావ సరస్వతి, ఆయన స్వతహాగా రాయడానికి కూర్చుంటే ఎంత అందంగా ఇమిడిపోతాయి మాటలు. దొంగ చూపులేలనోయ్, తొంగి చూతు వేదలనోయ్, అల్లరి నా నల్లని దొర. చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా నాకు తెలిసి ఆయన ప్రత్యేకంగా సంయోజన చేయడం, రాగ సంయోజనం రాయడం వేరుగా చేసి ఉండరు. నాకు తెలిసి అలవోగ్గా పలుకుంటే వాగ్గేయకారుల లక్షణం. ఆ ఒక్క ఇచ్చాలు, అల్లరి నా నల్లని దొర. ఎంతగా పాటలు దాంట్లో ఆ కార్యక్రమం అమాయకమైపోయి ఆయన చేసి ఉంటారో మనకు చూస్తేనే తెలుస్తుంది, వింటేనే తెలుస్తుంది. సో ఆయన పాడిన పాటలు చాలా వింటాం, బట్ ఆయన రాసినటువంటి పాటను వాళ్ళ మాకు వినే భాగ్యం కలిగించాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నేను అనుకుంటాను దాదాపు 3 దశకాలకు ముందర ఆయన ఆల్ ఇండియా రేడియో విజయవాడ వారి కోసం అని చెప్పి ఆయన రాసి స్వరపరిచి పాడినటువంటి గేయం. ఆ పాటను తీసుకుని సురేఖామూర్తి గారు వారి ఆల్బమ్ పాటల బాటలు అన్న ఒక పాటల గుచ్ఛంలో ఈ పుష్పాన్ని కూడా అమర్చారన్నమాట. ఆవిడ ఏం చదువుకున్నారు బాలమురళీకృష్ణ గారు? ఇదే కాదు, సంస్కృతంలో పాటలు రాశారు ఆయన, మలయాళంలో రాశారు, కన్నడంలో రాశారు, తమిళంలో రాశారు. ఏం చదువుకున్నారు? 6వ సంవత్సరంలో నాన్నగారు వెళ్ళి వేదిక మీద కూర్చోబెడితే కచేరీ చేశారు. వీళ్ళు కారణ జన్ములు వీళ్ళందరూ కూడా. నేను ఆయన పరమపదించినప్పుడు చెప్పిన ఒక్క మాటే ఇది. అయ్యవారు స్వామి 10 అవతారాలు ఎత్తారు, అమ్మవారు ఎక్కడ అవతారం ఎత్తిందని లేదు. మన సినిమాలో మారువేషాల్లో వస్తుంటుంది. సరస్వతి అమ్మవారే వేరే అవతారం ఎత్తితే ఏమిటంటే బాలమురళీకృష్ణ గారు. అది మన అదృష్టం. అమ్మా, నువ్వు పాడడంలో మామూలుగా గాత్రాన్ని ప్రజెంట్ చేయడంలో ఏ తప్పులు లేవు. నువ్వు అందంగా దాన్ని ఆనందిస్తూ పాడుతున్నావు. కానీ శృతి పట్ల ఎక్కువ ధ్యానం పెట్టాలి నువ్వు. ఉదాహరణకి దొంగ చూపులేలను ఈ అని వచ్చినప్పుడు ఆ మా కంటే కొంచెం జాస్తిలోనే ఆగుతుందన్నమాట. పల్లవి మొత్తం కూడా అలాగే ఒక్క నూలు అంటాం మనం, ఒక్క దారం వంశ లిటిల్ షార్ప్గా సాగుతోంది. దాని మీద ఆ నిబద్ధత, పక్కడు అంటాం కదా, అది రాగలగాలి. అది తప్పిస్తే మిగతా అక్షర దోషాలు లేవు. హాయిగా ఎంజాయ్ చేస్తూ పాడుతున్నావు. మంచి పాట, మహానుభావుడిది మాకు అందజేసినందుకు తల్లి చిరంతనంగా కృతజ్ఞులం. వెళ్ళిదా రెండో భాగంలోకి అడుగుపెట్టాం మనం. ఇప్పుడు లయప్రధానమైన సినిమా గీతాలు కొన్ని ఎంపిక చేసుకొని పాడబోతున్నారు. గణేష్ అండ్ సుగంధిని ముందు వస్తున్నారు మన ముందరికి యుగళ గీతం పాడడానికి. వాళ్ళు ఎంపిక చేసుకున్న పాట ఖుషీ సినిమా నుంచి. రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం మణిశర్మ, మూల గాయనం మోనో అండ్ స్వర్ణలత. గజ్జెఘల్లు మన్నాదిలో గజ్జెఘల్లు మన్నాదిరో, గుండె చల్లు మన్నాదిరో, పాన జల్లు మన్నాదిరా, ఊరగల్లు మన్నాదిరా. హోలీ హోలీల రంగ హోలీ, హోలీల రంగ హోలీ, హోలీల రంగ హోలీ. రావా సకాని చిలక మీద ఉప్పారు ఎవరు వాకు పచ్చాని పచ్చ రంగు. గజ్జెఘల్లు మన్నాదిరో, గుండె చల్లు మన్నాదిరో, పాన జల్లు మన్నాదిరా, ఊరగల్లు మన్నాదిరా. మనసే కోరినట్ట చిలిపి బలపు పగరు పగరు కోకిలలు, కలలు కన్న కన్నె బన్నె కోరికలు. చెరువులోని తామరకపై ఊగి మనసు ముత్యమేమన్నది. చిన్నదాని సొంతమైన సంపంగి ముక్కు పుల్లనవుతనన్నది. అందమైన చంప
సిగ్గులొలికే ఎప్పుడన్నీ ఆడకొచ్చి పట్టు కలిసి పట్టుకుంటారా గజ్జ కల్లు మన్నాదిరో గుండె చల్లు మన్నాదిరో వాన చల్లు మన్నాదిరా ఊరు కల్లు మన్నాదిరా హోలీ హోలీ రంగ హోలీ చమకేలి హోలీ 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 రంగ హోలీ చమకేలి హోలీ 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 ఓ పూలతార వగచే రోషనరా అడుగు పడితే చాలు నేల అదురునులే పడుచు వాళ్ళు చూపు పడిన చెదరనులే పల్లెకూనెలెదురు వచ్చి ఈలేలో ఎక్కి పాట పాడుతారులే అచ్చమైన పల్లె సీమ పాటంటే గుండెతోనే ఆలకిస్తలే ఉన్న చెట్టు నీడలోన పుట్ట తేనె జొన్న రొట్టె సట్టగాడి ఒక్కసారి నచ్చుకుంటే ఎంత మేలురో గజ్జ కల్లు మన్నాదిరో గుండె చల్లు మన్నాదిరో వాన చల్లు మన్నాదిరా ఊరు కల్లు మన్నాదిరా దాననన్ననన్ననన్న, 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 దాననన్ననన్ననన్న. మంచి ఉత్సాహంగా పాడారు ఇద్దరు. నాకు ఇప్పుడు నోరు ఊడుతుంది. పొన్న చెట్టు నీడలో నా పుట్ట తేనె జొన్న రొట్టె అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పాడడంలో ఏం ఇబ్బంది లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు నాదప్రియ, సాయి హారిక రండి. వీళ్ళిద్దరు ఎంపిక చేసుకున్న పాట రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం సుశీలమ్మ, జానకిమ్మ. ఆహా, తంతననం తననం తననం కొత్త జీవితాల్లోని పాట. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. తననం 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 తన తం తననం 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 తం తననం తన తాళంలో రసరాగంలో మృదునాదంలో నవజీవన భావన పలికెనులే తం తననం తన తాళంలో రసరాగంలో మృదునాదంలో నవజీవన భావన పలికెనులే నవ భావనయే సుమమోహనమయ్యా పై వలపై పిలుపై కళలు గగతం తననం తన తాళంలో రసరాగంలో మృదునాదంలో నవజీవన భావన పలికెనులే తని నననని నననని తననా తని నననని నననని తననా తని నననని నననని తననా తననా
భావన పలికెనులే నవ భావనయే సుమమోహనమై ఆపై వలపై పెరుపై కళలుక సంతననం తన తాళంలో రసరాగంలో మృదునాదంలో నవజీవన భావన పలికెనులే తననం 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 తననం. సాహిత్యం గురించి ఏం చెప్పాలి? డెఫినెట్గా ఇళయరాజా గారు అంటే ఇచ్చిన ట్యూన్కి రాస్తుంటారు శ్రీ నారాయణ రెడ్డి గారు. ఈ స్థాయిలో ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఒక ట్యూన్కి పాట రాయటం అన్నది ఈ సాష్టాంగ నమస్కారం వారికి. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ ది లెజెండరీ కంపోజర్స్, అందరూ గొప్పగా చేశారు, స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రయోగాత్మకంగా ఒక 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 సీ ఆఫ్ చేంజ్, ఒక కొత్త ఒరబడికి నాంది పలికిన వాళ్ళలో ఆద్యులు ఇళయరాజా గారు. అందుకనే ఆయన అంటాను, ఈ తరం వాళ్ళకి ఎప్పటికప్పుడు ఒక బెంచ్ మార్క్. ఇప్పటికి కూడా ఆయన పాటలు అంత వాల్యూస్తో ముడిపడి ఒక సంగీతం ఇలా ఉండాలి, పాట ఇలా ఉండాలి, బీజిఎమ్స్ ఇలా ఉండాలి. మొన్నెవరో మాట్లాడుతూ అన్నారు నాతోటి, దేవిశ్రీ ప్రసాద్ గారే అన్నారు, ఒక ట్యూన్ చేయడం ఒక్కటే కాదు, దానికి ముందు ఒక యాంబియన్స్ బీజిఎమ్స్ ద్వారా. ఇప్పుడు ఒక అంతఃపురంలో బ్రతికే ఒక అమ్మాయిని బయటికి చూడాలన్న, బయటకు వచ్చి బయట ప్రపంచం ఎట్లా ఉంటుందో చూడాలన్న తహతహగా ఉండే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి తీసుకొచ్చి చేయబట్టుకుని బయటికి తీసుకొస్తే ఆ వాతావరణం పరిచయం చేయడం. ఓపెనింగ్ బీజిఎం నా 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 మాట వచ్చే వరకు వాతావరణం ఏమిటో మనకు తెలియాలంటే మనం వేచి చూడక్కర్లేదు. దాని ముందు బీజిఎంలో ఒక ఫ్లూటు, ఆ గువ్వలు, పిట్టలు, ఆ పొలాలు, సెలయేళ్ళు, ఇట్లా ఈ రకంగా ఒక వాతావరణాన్ని, ఒక యాంబియన్స్ క్రియేట్ చేయడం, ఇది మ్యూజిక్ చేసే మ్యాజిక్. మాట చేసి అంటే మాట ద్వారా ఎలాగూ విషయం అర్థమవుతుంది. మాట కన్నా ముఖ్యంగా సంగీతం చేయడం హెర్క్లియన్ టాస్క్. అది చాలా గొప్ప విషయం. సంగీతం ద్వారా ఒక ఎమోషన్ మనకి ట్రాన్స్ఫర్ చేయటం, అనువందింప చేయటం, అవతల వాళ్ళని రసానుభూతి చెందేలా ఫీల్ ఇలా చేయగలగటం అనేది. సో గొప్ప పాట, గొప్ప మనిషి. ఏదేమైనప్పటికీ ఒక 5 నిమిషాల పాటు నాకు తెలియలేదు, తన్మయత్వం అంతే. మంచి పాటను ఎంచుకున్నారు, మంచి పాటను చక్కగా ప్రయోజనం చేశారు. థ్యాంక్ యూ. ఈ మహానుభావుడు వన్నెల చుక్కల పందిరిలో వెన్నెల రాయుని కౌగిలిలో ఇద్దరి పెదవులు ముద్దుల అల్లికలే మృదు మధుర మలులుకగా. ట్యూన్కి రాసిన పాటే. ఎంత మంచి మంచి మాటలు, దాని మీద ఎంత ఆయనకు అధికారం, దాన్ని అసలు రాసిన పద్ధతి. కానీ వాడు ఇచ్చింది తననం తననం తననం, ఇది మాత్రం ఉండాలి అని వాడు పట్టుపెట్టాడు మొదటి నుంచి. తమిళంలో కూడా అలాగే ఉంటుంది. రసరాగంలో మృదునాదంలో నవజీవన భావన పలికెనులే తననం తన రసరాగంలో మృదునాదంలో పలికింది. నవభావనయే సుమమోహనమై ఆపై వలపై పిలుపై కళలులుకగా తననంతననన్. ఏం అర్థం కాని వాడు ఎంత బాగుందండి అని అనిపిస్తుంది. అది సాహిత్యం అంటే, అది కవిత్వం అంటే. మీరు ఏం లేదు, మీ ఇద్దరు పాడుతున్నారు కాబట్టి నేనేం తారతమ్యాలు లేకుండా చెప్పాలి. కలిసి పాడుతున్నప్పుడు ఇద్దరు ఒకే శృతిలో ఉండేటట్టు చూసుకోండి. దట్స్ ఆల్. గాడ్ బ్లెస్ యూ హూ ఎవర్ ఇట్ ఈస్. అద్భుతమైనటువంటి ప్రతిభను ప్రదర్శించిన వారికి 10,000 రూపాయల పురస్కారాన్ని గోదావరి HDPE పైప్స్ వారిస్తున్నారు. అందుకుంటున్నటువంటి చిరంజీవి, సౌభాగ్యవతి, సుగంధిని. కరుణాతో నూతన కౌగిటరమ్మని కలలో నా బుగ్గ కరచేనమ్మా కలగంటి. సన్మిత్రుడు. నేను సన్మిత్రుడు అని మాట్లాడతాను. మిత్రులు ఉంటారు, ప్రియమిత్రులు ఉంటారు, సన్మిత్రులు ఉంటారు. తక్కువ మాట్లాడుతూ ఎక్కువ మనకు అందజేస్తూ తనేమిటో తను ఎరిగి తన పరిధిలో ఒక మహారాజులాగా ఉండగలిగే వాళ్ళందరూ నా దృష్టిలో సన్మిత్రుల కింద లెక్క నాకు. సో అలాంటి సన్మిత్రుడు పిలిచిందే తడవుగా వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి ఆయన మనసు మన ముందు పరిచినందుకు మరొక పర్యాయం మన ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ మామిడిపూడి రామకృష్ణ గారు, అడ్వకేట్, నెల్లూరు వారు పరమపదించారు. వారి జ్ఞాపకార్థం కుమారులు కృష్ణమూర్తి, శ్రీనివాసన్, వెంకటేష్, పట్టాభిరామ్ గారు ఆయన రాసినటువంటి శ్రీమద్ వాల్మీకి రామాయణ కథామృతం, శ్రీమద్ భగవద్గీత ఈ పుస్తకాలని ఇవాళ మన ముఖ్య అతిథికి ఇచ్చే భాగ్యం నాకు కలిగింది. సన్మిత్రమా, ధన్యోహం. మరొక్క పర్యాయం మీరు వచ్చేసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. గల 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 గజ్జలు తొడిగిన గంధ సాగి నీ కోసమే కళ్ళ కళ్ళ లుంగి.
అబ్బాయి పోర్షన్ వచ్చినప్పుడల్లా నీ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, అమ్మాయి పోర్షన్ వచ్చినప్పుడల్లా ఎక్స్ప్రెషన్తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోవడం అనేది నాకు చాలా నచ్చిన విషయం. తిల్లాన తింతన మోగిందిరో బొళ్ళంత తిమ్మిరెక్కించేలా పిల్లగాని అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్లమ్మ పువ్వురి మీన వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి